ఎస్ వెంకటేశ్వర్లు గారు సో ఏంటి ఏం చెప్తారు? ఎక్కడికి వెళ్ళినా పెద్ద క్రేజ్ ఉంటుంది కాబట్టి భయపడి ఇలా చేస్తారని ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏంటి నిజంగా అదే కనిపిస్తుందా? ఇప్పుడు ఈడీ దూకుడు చూస్తాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ ఛత్తీస్గఢ్లో కానీ, ఇంకా ఏపీకి ఎందుకు రాదని చాలా మందికి ఒక ప్రశ్నగా కూడా మిగిలింది. ఇప్పుడు ఈడీ కూడా రంగప్రవేశం చేయబోతుంది అనుకోవాలా? ఖచ్చితంగా వస్తారండి, రాకుండా ఎట్లా ఉంటారు? సరే, తప్పు జరిగిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ కానీ మనకున్న చట్టాల ప్రకారం కానీ తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు దాంట్లో ఎవరెవరి పాత్ర ఉందో ఏ రకంగా ఉందో అన్ని తెలుస్తాయి కదా. తెలుసుకుంటే అవకాశం లేదు. ఇక్కడ ఈడీ కూడా వస్తుంది, వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఆర్థిక నేరం కదా ఇది, చాలా పెద్ద ఆర్థిక నేరం కాబట్టి ఖచ్చితంగా ఈడీ కూడా వస్తుంది. కానీ వీళ్ళు ఊరికి ఎంతసేపు ఉన్నా ఊరికి ఏదో మాట్లాడుకుంటే మా నాయకుడు అంతా మా నాయకుడు అంతే. ఎస్, మీ నాయకుడు అంతే బాబు, మేము కదట్లేదు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ ఉన్న నాయకుడే. ఆ క్రేజ్ ఏదో మీరు జనం కోసం చేయండి అంటున్నాం మేము, లోపల కూర్చొని కాదు కదా. మాకు సిబిఐ అని చెప్పి మోహన్ రెడ్డి గారు ఇందాక నుంచి ఊరికే సిబిఐ అంటాడు. ఆ సిబిఐ అనేది మీ నాయకుడి ద్వారా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చండి, ఒక ప్రెస్ మీట్ పెట్టించండి. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు వరకు అయినా సరే అసలు లెక్కల దాంట్లో ఎలాంటి స్కామ్ జరగలేదు, అది చాలా పారదర్శకంగా జరిగింది, కావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేస్తుంది అనే మాట వరకు ఆయన వచ్చి మాట్లాడేదా? మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఊరకని టీవీలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు, మా నాయకుడిని తప్పుడు కేసులు పెడుతున్నారు, ఈ గొడవ తప్పితే అసలు వాళ్ళ పార్టీ నుంచి అదేదో అడగమనండి, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఇంతవరకు చేయలేదు కదా. ఏమీ చేయకుండా ఇక్కడ ఇంట్లో కూర్చొని బెంగళూరు పోతాడు, తాడేపల్లి వస్తాడు, బెంగళూరు పోతాడు, తాడేపల్లి వస్తాడు. మాట్లాడండి, తర్వాత రోడ్డు మీదకి రండి. ఎవడున్నాడు మిమ్మల్ని రోడ్డు మీదకి రండి. ఇవాళ కూటమి తరపున మేము అన్యాయం చేస్తుంటే, అక్రమాలు చేస్తుంటే మీరు మోహన్ రెడ్డి గారు మీకేస్తారు చెప్తారు కానీ మాట్లాడేవండి ఒక నిమిషం. మాట్లాడేటప్పుడు ఏదైనా అర్థం మాట్లాడతాం కాదు. అరే మమ్మల్ని మీరు మీ సాక్షికి వస్తాం, మీ సాక్షి మేము వస్తాం, కూర్చొని మాట్లాడదాం. ఎందుకు మీకు డబ్బు ధైర్యం ఉంటే మీకు డబ్బు ధైర్యం ఉంటే మీ సాక్షి డిబేట్స్ కి మమ్మల్ని ఆహ్వానించండి. జనసేన పార్టీ టీడీపీ మమ్మల్ని కాంగ్రెస్ ఆహ్వానించండి. రైట్ ఇప్పుడు చాలా గురించి అది కాదు విషయం. ప్రభుత్వం ద్వారా మీరు పాపలు పెట్టి పోయినసారి అయితే 6,000 కోట్లు జరిగింది. ఎందుకు కూర్చొని కడుగుతున్నాయి? 5 సంవత్సరాలు అధికారులు ఇస్తారు. 5 సంవత్సరాలు జరిగినటువంటి తప్పుల్ని బయటకు తీస్తే ప్రజల కోసం చేయాలి. మీ బాధ్యత ఉంది. మీకు ఆ బాధ్యత ఏమో మీకు ఎంతసేపు ఉన్నా మనకు 5 సంవత్సరాలు అయిపోయిందేమో. ఈ 5 సంవత్సరాల్లో ఏ రకంగా సంపాదించుకుందాం, ఏ రకంగా ఎక్కడ చంద్రబాబు నాయుడు మోసం చేసినా దానికి మీ సపోర్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రజలు అన్యాయం చేసినా మీ సపోర్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు కొమ్ము కాయడానికి మీ పార్టీ పెట్టుకున్నారు తప్ప ప్రజల కోసం మీరు ఎప్పుడు పెట్టుకున్నారన్నా? ఈ రోజు సూపర్ సిక్స్ అని ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రోజు ఆ రాష్ట్రాన్ని అమ్మాలంటే ఏదో ఆడబిడ్డని తీయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటే ఎర్రన్నాడు అంటున్నారు, అచ్చెన్నాడు అంటున్నారు. మీరు దాని గురించి మాట్లాడరు. రాష్ట్రంలో మీ వాళ్ళు తీసుకుపోయి ఆ మండలి చేస్తే దాని గురించి మీరు మాట్లాడరు. మీ వాళ్ళు తీసుకుపోయి రేపు చేస్తే మాట్లాడరు. మీ వాళ్ళు తీసుకొచ్చే మండలి చేస్తే మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు ఒక్కసారి ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు అడిగిన మీరు సమాధానం చెప్తారు. ఒకసారి వినండి, తర్వాత మీ దానికి ఆయనకి అడుగుదాం. కాదు ప్రజా సమస్యలపై మీరు పోరాడదాం అనుకున్నప్పుడు లేట్ గా అసెంబ్లీకి రావాల్సింది ఎందుకు భయపడుతున్నారు? ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అక్కడ అరెస్ట్ చేసింటే
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింటే హైదరాబాద్ నుండి పరిగెత్తి వచ్చి రోడ్లో కూర్చొని రోడ్లో ధర్నా చేసిన తర్వాత వచ్చి జైలుకు పోయి మీరే కదా సపోర్ట్ చేసింది. మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మాట మాట్లాడితే మీరు అడ్డుపడుతున్నారు కదా, మాట మాట్లాడితే సపోర్ట్ చేస్తున్నారు కదా, మాట మాట్లాడితే ఎత్తుకుంటున్నారు కదా. ఆయన అరెస్ట్ ఎందుకు లేడని చెప్పి మీరే కదా ఎన్నికేసుకొచ్చింది. మీరు 2014 నుండి 19 వరకు ఉన్నప్పుడు 2018లో మీరే మాట్లాడినారు కదా ఒక్కరోజు మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతూ వెళ్ళిపోతే అర్థం కాదు. మీరు అడగండి, మీరు అడగాల్సింది ఏదో అడగండి, ఆయన చెప్తారా అని దానికి మీరు సమాధానం చెప్పండి. మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఏం అర్థం కాదు కదా. రైట్, మీరు అడగండి. నేను చెప్తా, వాళ్ళు ఆ విధంగా కాదు, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసి నన్ను కూడా ఇక్కడ డైవర్ట్ చేసి వాళ్ళే కరెక్ట్ అని చెప్పించుకొని వాళ్ళు డిబేట్ ముగించుకొని పోవాలని దానికి వాళ్ళు ఉన్నారు. కాదు మోహన్ రెడ్డి గారు, సరే మోహన్ రెడ్డి గారు, అవన్నీ అంశాలే కాదు. నిజంగా ప్రజల సమస్యలు లేవనెత్తాలి, ప్రజల కోసం పోరాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు మోహన్ చాటేస్తున్నారు అంటున్నారు. దాంట్లో మీకే పాయింట్ కనిపించట్లేదా? కదా అసెంబ్లీకి పోవాలి కదా. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఆన్సర్ ఇచ్చిన పని మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. ప్రతిపక్ష స్థానం ఎందుకు ఇవ్వలేదు? మీరు నిజంగా ప్రజల మీద అభిమానం ఉంటే ప్రతిపక్ష స్థానం ఇచ్చి చూపించండి, వస్తాడో లేదనేది తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష స్థానం అనేది కాదు దానికి మళ్ళీ మీరు దానికి టెక్నికల్ గా ఏమి ఉంటాయి మీకు తెలుసు కూడా మళ్ళీ అదే మాట్లాడితే ఎలాగని మోహన్ రెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని ఆపితే మమ్మల్ని ఆపేస్తారని మీరే అంటున్నారు. ఢిల్లీలో 3 సీట్లు వచ్చే 7-11 వచ్చే లేకపోయి ఏడుతున్నారు, భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తడుపుకుంటున్నారు. వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? వీళ్ళు నిలబడగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే జగన్మోహన్ రెడ్డిని బయట తట్టుకోలేకుంటారు, అసెంబ్లీలో తట్టుకుంటారు. బయట రైట్ అలా మాట్లాడితే వెళ్తే అర్థం కదా. ఒక్క నిమిషం మళ్ళీ మళ్ళీ చాలా పెద్ద టాపిక్ అవుతుంది కాదు. మళ్ళీ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష స్థానం గురించి మాట్లాడి చాలా పెద్ద టాపిక్ అవుతుంది. అంకమరావు గారికి టైం అవుతుంది. అంకమరావు గారు ఫైనల్ గా కంక్లూషన్. అంకమరావు గారు కాదు ఒక్క నిమిషం అంకమరావు గారు సతీష్ గారు మనం మాట్లాడుకుందాం అనుకున్న